నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఖరీఫ్ సన్నద్ధత నీటి ఎద్దడి నివారణే అజెండాగా నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ జన్మభూమి కమిటీలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం పట్టణాల్లో ఇంటింటికి తాగునీటి కనెక్షన్లు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కసరత్తు నీటి మీటర్లతో అక్రమాలకు అడ్డుకట్ట త్వరలో యూత్ బ్యాంకు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం యువతలో స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం తీవ్ర కరువులో పశువుల సంరక్షణకు మహారాష్ట్ర సర్కార్ చర్యలు మూగజీవాల కోసం మరఠ్వాడా ప్రాంతంలో వందల సంఖ్యలో ప్రత్యేక శిబిరాలు ఈక్వెడార్ పెను భూకంపంలో 246కి చేరిన మృతుల సంఖ్య 2.5 మందికి పైగా గాయాలు ముమ్మరంగా సహాయక చర్యలు ఒడిశాలో లోయలో పడ్డ బస్సు 28 మంది మృతి 11 మందికి తీవ్ర గాయాలు ఐపీఎల్లో బెంగళూరును ఓడించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ విధ్వంసకర బ్యాటింగ్ తో డికాక్ అద్భుత శతకం ఖరీఫ్కు సన్నద్ధత వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణ వివిధ సంస్థలకు భూ కేటాయింపులే ప్రధాన అజెండాగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు భేటీ కానుంది జన్మభూమి కమిటీల పనితీరుపై గత సమావేశంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మంత్రివర్గ సమావేశం తర్వాత తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం విజయవాడ సీఎం కార్యాలయంలో సమావేశమవనుంది జన్మభూమి కమిటీలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాయని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన ముఖ్యమంత్రి వాటిని కేవలం సలహాలకే పరిమితం చేయాలనే భావనతో ఉన్నట్లు తెలుస్తోంది ఖరీఫ్ పంటకు సమాయత్తంపై యంత్రాంగానికి మంత్రివర్గం దిశానిర్దేశం చేయనుంది రబీలో రైతులు నష్టపోకుండా తీసుకోవాల్సిన చర్యలు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు రైతులకు కనీస మద్దతు ధర తప్పనిసరిగా లభించేలా తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలను మంత్రులు చర్చించే అవకాశముంది ఉచిత ఇసుక విధానం సక్రమ అమలుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా అమాత్యులు చర్చించనున్నారు వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారానికి శాఖల మధ్య సమన్వయంతో పాటు సాగునీటి సమస్య పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించనున్నారు పశుగ్రాసం కొరత లేకుండా ప్రతి గ్రామంలో ఫోడర్ బ్యాంకు ఏర్పాటుపైన మంత్రివర్గం కీలక చర్చ చేయనుంది మంత్రివర్గ సమావేశం తర్వాత తెలుగుదేశం సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం పెంచేందుకు చేపట్టాల్సిన చర్యలు సంస్థాగత అంశాలను ఇందులో ప్రధానంగా చర్చించనున్నారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహిస్తున్న మహానాడును ఈసారి విజయవాడ వేదికగా జరపాలనే యోచనలో పార్టీ ఉంది ఈ నెల 20న చంద్రబాబు జన్మదినాన పలువురు వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమయ్యారు వీరి చేరికతో సొంత పార్టీ నేతలు ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు వచ్చేవారితో కలిసి ఏ విధంగా ముందుకు సాగాలనే అంశాలను పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చిస్తారని సమాచారం సుస్థిర తాగునీటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది పట్టణాల్లో తాగునీటి సరఫరాలో నష్టాల్ని తగ్గిస్తూ సరఫరా అయ్యే ప్రతి నీటి బొట్టుకు ఖచ్చితమైన లెక్కలుండి ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది ఇంటింటికి తాగునీటి కనెక్షన్లిచ్చి వాటికి మీటర్లు బిగించనుంది నీటి శుద్ధి కేంద్రానికి వచ్చే తాగునీరు సరఫరా చేస్తున్న నీటిని లెక్కించనుంది తాగునీటి నష్టాలు తగ్గించేందుకు అమృత్ పథకంలోని సంస్కరణల్ని ప్రభుత్వం ఆమోదించింది ఆంధ్రప్రదేశ్లోని 31 పట్టణాలు నగరాల్లో అమృత్ పథకం అమలవుతోంది తాగునీటి అవసరాల కోసమే 6,110 కోట్లతో ప్రాజెక్టులను చేపట్టనుంది ఇంటి కొళాయితో పాటు వీధి కొళాయిలకు నీటి మీటర్లు బిగించాలని ఆ రీడింగ్ సరఫరా రీడింగ్తో సరిపోల్చాలని నిర్ణయించిన ప్రభుత్వం అక్రమ కనెక్షన్లపై కొరడా జుళిపించనుంది ఆయా కనెక్షన్ల యజమానులకు భారీగా జరిమానాలు విధించనుంది ఆ తర్వాత ఆ కనెక్షన్లు క్రమబద్ధీకరించి మీటర్లు ఏర్పాటు చేస్తుంది మోటార్లు పెట్టి తాగునీటిని తోడుకుంటున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది
యువతకు స్వయం ఉపాధి కల్పించడం, పొదుపును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న స్త్రీనిధి తరహాలో యూత్ బ్యాంకును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. 100 కోట్ల రూపాయల ప్రారంభ నిధితో ఏర్పాటు చేయబోయే ఈ బ్యాంకు ద్వారా యువత స్వయం ఉపాధి కోసం రుణాల్ని మంజూరు చేయనున్నారు. ఈ కార్యాచరణలో భాగంగా ముందుగా 18 నుంచి 35 ఏళ్ల వయసున్న యువకులతో ప్రతి జిల్లాలో 1000 చొప్పున స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తారు. 10 నుంచి 15 మంది సభ్యులుండే ఈ సంఘంలోని ప్రతి ఒక్కరూ 6 నెలల పాటు ప్రతి నిత్యం 10 రూపాయల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. 6 నెలల తరువాత స్వయం ఉపాధి నిమిత్తం ఈ సంఘానికి యూత్ బ్యాంకు ద్వారా ₹1,00,000 గ్రాంటు రూపంలో అందజేస్తారు. యువతలో స్వయం ఉపాధి, పొదుపును ప్రోత్సహించే ఈ కార్యాచరణను తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే అమలు చేయాలని భావిస్తోంది. కౌలు చట్టం సరళీకరణలో భూ యజమానుల ప్రయోజనాలకు పూర్తి భద్రత కలిగించేలా కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ పలు కీలక సిఫార్సులు చేసింది. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న కౌలు చట్టాల్ని సమీక్షించి మెరుగైన కౌలు చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబర్లో నిపుణుల కమిటీని ఏర్పాటు చేయగా నీతి ఆయోగ్కు అది తన తుది నివేదికను సమర్పించింది. ఒప్పందం చేసుకున్న గడువులో భూ యజమానానికి సంపూర్ణ భద్రత ఉండాలని పేర్కొన్న నిపుణుల కమిటీ వివిధ రాష్ట్రాల్లోని చట్టాల్లో ఇందుకు అడ్డంకిగా ఉన్న నిబంధనల్ని తొలగించాలని సిఫార్సు చేసింది. వ్యవసాయ సామర్థ్యం పెంచడం, పేదరిక నిర్మూలనకు భూమి కౌలును చట్టబద్ధం చేయాలని సూచించింది. దీని ద్వారా వ్యవసాయోత్పత్తి పెరగడంతో పాటు కౌలుకిచ్చిన వారు ఇతర వృత్తులు, వ్యాపారాల్లోకి వెళ్లడానికి వీలు కల్పిస్తుందని నిపుణుల కమిటీ తన నివేదికలో పేర్కొంది. తద్వారా గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పులు వస్తాయని అభిప్రాయపడింది. శక్తిమంతమైన భూకంపం ధాటికి ఈక్వెడార్ కుదేలైంది. ఈ పెను విపత్తు కారణంగా మరణించిన వారి సంఖ్య 246కి చేరింది. 2500 మందికి పైగా గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. విపత్తు నేపథ్యంలో ఈక్వెడార్లో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. భారీ భూకంపం దక్షిణ అమెరికా దేశం ఈక్వెడార్కు తీరని నష్టాన్ని మిగిల్చింది. 7.8 తీవ్రతతో కంపించిన భూమి ఆ దేశంలో అనేక భవనాలను నేలకూల్చింది. 1979 తర్వాత ఈక్వెడార్లో ఈ స్థాయిలో భూకంపం రావడం ఇదే తొలిసారి. భూకంప ప్రభావం మాంటా, పోర్టోవిజో, గుయాక్విల్ నగరాల్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగిస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంపం తర్వాత 55 సార్లు చిన్నపాటి ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. దాదాపు 1 నిమిషం పాటు భూమి కంపించినందున అనేక ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లు నేలమట్టమయ్యాయి. తీర పట్టణమైన గుయాక్విల్లో ఓ వంతెన కుప్పకూలింది. దారుణంగా దెబ్బతిన్న 40,000 జనాభా గల ఫెడర్నలస్ పట్టణంలోనే చాలా మంది మరణించి ఉంటారని భావిస్తున్నారు. తీర నగరమైన లా ఎస్మెరాల్దాలో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. అక్కడ దాదాపు 90% ఇళ్లు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు సాగుతున్నాయి. 6 రాష్ట్రాల్లో ఈక్వెడార్ ప్రభుత్వం అత్యవసర స్థితి ప్రకటించింది. పోలీసులు, సైన్యం, విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. 10,000 మంది సైన్యంతో పాటు 4,600 మంది పోలీసులు భూకంప బాధిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఫెడర్నలెస్, పోర్టోవిజో నగరాల్లో ప్రజలకు 3,000 ఆహార పొట్లాల్ని అందజేశారు. భూకంపం తర్వాత సునామీ వచ్చే ప్రమాదం ఉన్నట్లు హవాయికి చెందిన సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించి ఆ తర్వాత ఆ ప్రమాదమేమీ లేదని పేర్కొంది. వివిధ దేశాల్లో వరుసగా సంభవిస్తున్న భూకంపాల నేపథ్యంలో పుడమిలో సంభవిస్తున్న మార్పులపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 నెలలుగా వివిధ దేశాల్లో సంభవించిన భూకంపాల్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు పుడమి భూకంప క్రియాశీలక కాలంలోకి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రభావంతో రాబోయే కాలంలో వరుసగా పెను ప్రకంపనలు తప్పవేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాది క్రితం నేపాల్, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇండోనేషియా, మయన్మార్, మొన్న జపాన్, నిన్న ఈక్వెడార్ వరుస భూకంపాలతో వార్తల్లో నిలిచిన దేశాలివి. స్వల్ప వ్యవధిలో ఆయా దేశాల్లో సంభవించిన ఈ భూకంపాలపై అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు రాబోయే కాలంలో చోటు చేసుకోనున్న పెనుముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుసగా సంభవిస్తున్న ఈ అసాధారణ భూకంపాల నేపథ్యంలో భూమాత భూకంప క్రియాశీలక కాలంలోకి వెళ్లినట్లుగా శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాకున్నా భూమికి ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో 20వ శతాబ్దం తొలి 60 ఏళ్లలో భూకంప క్రియాశీలక కాలం సంభవించి వరుసగా పెను భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత దాని ప్రభావం తగ్గినా తాజాగా వివిధ దేశాల్లో సంభవిస్తున్న భూకంపాలను అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు మళ్లీ ఆ పరిస్థితి వచ్చినట్లుగా సందేహిస్తున్నారు. భూకంప ముప్పు తీవ్రంగా ఉన్న దేశాల్లో ఎప్పుడైనా పెను ప్రకంపనలు తప్పవని అమెరికా భూభౌతిక శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మరికొందరు శాస్త్రవేత్తలు భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతానికి భూకంపాల తీవ్రత, ప్రభావం సాధారణ స్థితిలోనే ఉందని పేర్కొంటున్నారు. భూకంపాల రాకను ఖచ్చితంగా గుర్తించే వ్యవస్థ అందుబాటులో లేనందున దాన్ని నిర్ధారించలేమని అంటూనే ముప్పు ఎక్కువగా ఉన్న దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఒడిశాలోని దేవ్గఢ్ జిల్లాలో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. దేవ్గఢ్ నుంచి బరగఢ్ జిల్లాకు వెళుతున్న బస్సు తిలైబనీ గైలో 250 అడుగుల లోతున్న లోయలో పడింది. బస్సులో మహిళలు, పిల్లలు సహా 40 మంది కళాకారులున్నారు. రాత్రి వరకు 28 మృతదేహాలను వెలికితీసినట్లు దేవ్గఢ్ పోలీసులు తెలిపారు. మరో 11 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. పోలీసు, అగ్నిమాపక దళాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయి. బస్సు క్లిష్టమైన మలుపు తిరుగుతూ ఉండగా ప్రమాదం జరిగిందని దేవ్గఢ్ ఎస్పీ తెలిపారు. 4 ఏళ్లుగా వర్షాల్లేక కరువుతో పోరాడుతున్న మరఠ్వాడా ప్రాంతంలో మూగజీవాల్ని మహారాష్ట్ర సర్కార్ పెద్ద మనసుతో ఆదుకుంటోంది. పశువుల సంరక్షణ కోసం వందల సంఖ్యలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసింది. అక్కడ తలదాచుకుంటున్న మూగజీవాలకు ఉచితంగా ఆహారం, నీళ్లు అందిస్తూ రైతులకు తమ వంతు సాయం చేస్తోంది. కరవు కోరల్లో చిక్కుకున్న మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో అన్నదాత పరిస్థితి దయనీయంగా ఉంటే వారికి అండగా నిలిచే పశువుల సంగతి ఇంకా దారుణం. మనుషులకే తాగడానికి గుక్కెడు నీళ్లు లేని స్థితిలో మూగజీవుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పశు సంరక్షణ శిబిరాలు మరాఠ్వాడాలోని పశువులకు నీటి కొరతను తీరుస్తున్నాయి. ఆవులు, గేదెలు, దూడలు, ఎద్దులు ఇలా అన్నింటికీ ఆశ్రయం కల్పిస్తున్నాయి. ఈ శిబిరాల్లో ఉచితంగా నీటితో పాటు దానా కూడా అందజేస్తున్నారు. ముఖ్యంగా లాతూర్, బీడ్, ఉస్మానాబాద్ జిల్లాల్లో అధిక సంఖ్యలో ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేశారు. 10 గ్రామాలకు ఒక శిబిరం చొప్పున ఏర్పాటు చేయగా ఒక్క బీడ్ జిల్లాలోనే 270 కేంద్రాల ద్వారా పశువుల దాహాన్ని తీరుస్తున్నారు. छावनी में अच्छा है, खाने को मिलता है, पानी मिलता है. घर में क्या है, खाली वैर है, गन्ना मिलता है, सभी अच्छा है छावनी में. శిబిరాల నిర్వహణ బాధ్యతను గుత్తేదారులకు అప్పగించారు. గుత్తేదారు సొంతగా డబ్బులు పెట్టుకుని శిబిరాలు నిర్వహిస్తే ఆ తర్వాత ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది. ప్రతి పశువుకు దానా నిమిత్తం రోజుకు 63 రూపాయలు, లేగదొడలకు 35 రూపాయలు సర్కారు ఇస్తోంది. बारिश नहीं, कुछ नहीं, पीने के लिए पानी नहीं. इसको 4 महीना हो गया अभी ठीक है. पहले भी कम था, अभी ज्यादा हो गया. वो बारिश के टाइम चलने वाला. हाँ बहुत है. वो हमारा डिस्ट्रिक्ट में 270 है सब, पूरे बेड जिला में. गाँव में कुछ नहीं अभी, पूरा इधर. ఈ పశు సంరక్షణ శిబిరాలతో బీడ్ పట్టణంలో పాల ధరలు విపరీతంగా పడిపోయాయి. ఈ శిబిరాల్లోని వందలాది మంది పాడి రైతులు ఒకే చోట పాలు విక్రయించడం కారణంగా పాల సరఫరా పెరిగి ధరలు బాగా తగ్గాయి. లీటరు మంచినీళ్ల ధర 20 రూపాయలు ఉండగా పాల ధర మాత్రం లీటరు 15 రూపాయలకు పడిపోయింది. ఆంధ్రప్రదేశ్లో పేదల కోసం ప్రభుత్వం నిర్మించనున్న గృహాలకు సంబంధించి ఆర్కిటెక్టుల నుంచి వచ్చిన డిజైన్ల పరిశీలన పూర్తయింది. మొత్తం 79 ఎంట్రీల్ని నిపుణులైన జ్యూరీ బృందం పరిశీలించింది. ఇందులో ఎంపిక చేసిన డిజైన్లను సమర్పించిన సంస్థలు ఈ నెల 25, 26 తేదీల్లో తమ నమూనాలపై వివరణల్ని జ్యూరీ బృందం హౌసింగ్ శాఖకు సమర్పించనున్నాయి. మే 5 నుంచి 8 వరకు విజయవాడలో ప్రెజెంటేషన్ కార్యక్రమం జరగనుంది. ఇందులో జ్యూరీ ఎంపిక చేసిన నాటికి బంగారు, రజత, కాంస్య పతకాల్ని అందిస్తారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో నమూనా ఖరారు చేయనున్నారు. వీటి ద్వారా ఆయా ప్రాంతాల్లో పేదలకు నివాస గృహాల్ని నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి పోటీని తట్టుకుని మరింత మంది ప్రయాణికుల్ని ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ సరికొత్త ప్రణాళికలతో ముందుకొస్తోంది. రద్దీ సమయాల్లో అదనపు ఛార్జీల్ని వసూలు చేస్తున్న రహదారి రవాణా సంస్థ డిమాండ్ లేని రోజుల్లో టికెట్ ధరల్ని తగ్గించాలని నిర్ణయించింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే గరుడా ప్లస్ బస్సుల్లో వారానికి 3 లేదా 4 రోజులు తగ్గింపు ఛార్జీలు అమల్లో ఉంటాయని ఆర్టీసీ కృష్ణా జిల్లా రీజనల్ మేనేజర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. విజయవాడ నుంచి బెంగళూరుకు గరుడా ప్లస్ టికెట్ ధర ప్రస్తుతం 1260 రూపాయలు ఉండగా తగ్గింపు రోజుల్లో 250 రూపాయలు తగ్గనుంది. ఈ వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ఆయన వెల్లడించారు.
అంటే మేము ప్రైవేట్ బస్సులు ఎక్కకుండా ఆర్టీసీ బస్సుల్లో రావాలి. రెండవది మాకు స్లాగ్ డే రోజు కూడా మాకు లాభం వచ్చేటట్టు మరింత మంది ప్రయాణికులను మాకు ఆకర్షించేటట్టు దానికోసం ఈ ఫ్లెక్సీ ఫేర్ సిస్టమ్ రేపటి నుంచి అమలు చేస్తాం. ముందే కంప్యూటర్లో ఆన్లైన్లో రిజర్వేషన్ నెక్స్ట్ 2 monthsకి పెట్టేస్తాము. ఏ రోజు బిగ్ డే ఏ రోజు స్లాగ్ డే మేము డిసైడ్ చేసి పెట్టేస్తాము. దాని ప్రకారం మీకు ఆన్లైన్లో కొట్టుకుంటే అది స్లాగ్ డే అయితే రేట్ తక్కువ పడుతుంది, బిగ్ డే అయితే నార్మల్ ఫేర్ పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ఇచ్చిన హామీల్ని త్వరితగతిన అమలు చేయాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు. లేకుంటే మరోసారి ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని అనంతపురంలో హెచ్చరించారు. జిల్లాల్లో సభలు పెట్టుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం తగదన్న ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్ సూచనలు విని ఉద్యమం చేసేంతగా తాను దిగజారలేదని వ్యాఖ్యానించారు. ఆ తీరు ఆ నడక మా సానుకూలంగానే ప్రస్తుతానికి ఉందండి. కొంతవరకు సంతోషంగా ఉన్నాం. పూర్తి సంతోషం కూడా కాదండి. జూన్ జూలైకి పూర్తిగా మాకు తేటతెల్లం అవుతుంది. అప్పుడు మా ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయంటే ఇక ఆ దేశంలోకి వెళ్ళమండి. హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల వసతితో పాటు కొన్ని సమస్యలున్నాయన్న ఆయన వీటిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని గుంటూరులో చెప్పారు. 3 శాఖల్లో ఉద్యోగుల విభజన జరగాల్సి ఉందని, ఈ విషయాన్ని కమల్నాథన్ కమిటీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒప్పంద ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ఆయన కోరారు. ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఈ కంటింజెంట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ చేసే విషయంలో కానీ, అవుట్ సోర్సింగ్ విషయంలో కానీ ప్రభుత్వం ఇంకా కొంత చొరవ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ ఆర్థిక అంశాలు, ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి మాకు తెలుసు. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ సీతారాంబాగ్ ప్లాస్టిక్ గోదాంలో ఎగసిన మంటలు 12 గంటల తర్వాత అదుపులోకి వచ్చాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమించి అర్ధరాత్రి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటల ధాటికి ప్రమాదం జరిగిన 5 అంతస్తుల భవనం కుప్పకూలింది. అగ్ని ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. భవనం చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించారు. నివాస ప్రాంతాల్లో అక్రమంగా ఈ ప్లాస్టిక్ గోదాం నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాద స్థలిని మేయర్ బొంతు రామ్మోహన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, కలెక్టర్ రాహుల్ బొజ్జా సందర్శించారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వారు, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ వారి సహాయంతో ఈ ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి ఇప్పుడు తీసుకురావడం జరిగింది. చుట్టుపక్కల ఉన్నటువంటి గదులలో కొన్ని చోట్ల సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్, మిగతా ఇన్ఫ్లేమబుల్ సామాగ్రిని కూడా ఇన్ టైంలో షిఫ్ట్ చేయడం ద్వారా పెద్ద ప్రమాదము మనము అవాయిడ్ చేయగలిగాం. వరుణుడి కరుణ కోసం విశాఖ మన్యంలో సంప్రదాయ జాతర కోలాహలంగా సాగుతోంది. వారం పాటు జరిగే సంబరాల్లో చిన్న పెద్ద కలిసి ఉల్లాసంగా గడుపుతున్నారు. గంగమ్మను మహిళలు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఏళ్ల నుంచి ఈ ఇటుకల పండుగ సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. సకాలంలో వర్షాలు పడి ఈ ప్రాంతమంతా కళకళలాడాలని కోరుతూ ఈ వేడుకను నిర్వహిస్తారు. థింసా నృత్యాలు, బల ప్రదర్శనలతో సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. అనాదిగా వస్తున్న ఇటుకల పండుగను నిర్వహించడం వల్లే తమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటోందని గిరిజనుల విశ్వాసం. రెండు 2015-16 ఏడాదికి గాను అత్యుత్తమ పనితీరుతో 6 జాతీయ అవార్డుల్ని దక్షిణ మధ్య రైల్వే సొంతం చేసుకుంది. రైల్వే వారోత్సవాల ముగింపు సందర్భంగా భువనేశ్వర్లో జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు చేతుల మీదుగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా ఈ అవార్డుల్ని అందుకున్నారు. భద్రత, కమర్షియల్, సివిల్ ఇంజనీరింగ్, హెల్త్ కేర్, స్టోర్స్, పర్యావరణ పరిరక్షణ విధానాలు ఇలా మొత్తం 6 విభాగాల్లో 6 జాతీయ స్థాయి అవార్డుల్ని దక్షిణ మధ్య రైల్వే కైవసం చేసుకుంది. వీటితో పాటు మంచి పనితీరు చూపిన కారణంగా వ్యక్తిగత విభాగాల్లో పలువురు అధికారులు అత్యుత్తమ సేవల అవార్డుల్ని సాధించారు.
కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయం విద్యుత్ దీప కాంతులతో మెరిసిపోతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోదండరాముడు సీతా లక్ష్మణ సమేతంగా సింహవాహనంపై ఒంటిమిట్ట పురవీధుల్లో విహరించాడు. స్వామివారి ఊరేగింపుతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు, కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ జలవనరుల సమర్థ నిర్వహణపై రాష్ట్రాలకు మార్గదర్శకాలు సూచించే చట్టం తీసుకురావడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ముసాయిదా బిల్లు రూపొందిస్తున్న కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు సహా వేర్వేరు భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు సేకరిస్తోంది. మే 15 నాటికి ముసాయిదా రూపకల్పన పూర్తవుతుందన్న జలవనరుల శాఖ ఇతర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపాక బిల్లును రాష్ట్రాలకు పంపుతామని తెలిపింది. అయితే జలవనరుల సమర్థ నిర్వహణపై ప్రత్యేక చట్టం తెచ్చినా అందులోని మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలా లేక సొంత చట్టం చేసుకోవాలా అనేది రాష్ట్రాల ఇష్టానికే వదిలేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. నీటి ఎద్దడి దృష్ట్యా జల నిర్వహణకు సమగ్ర విధానం పాటించాల్సి ఉందని, ఆ దిశగా తాము తీసుకోబోయే బిల్లు ఉపకరిస్తుందని కేంద్రం తెలిపింది. జర్మనీలోని ఎస్సెన్ నగరం నానక్ సర్ తత్సంగ్ దర్బార్ గురుద్వారాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో సిక్కు బోధకుడు సహా 3 తీవ్రంగా గాయపడ్డారు. గురుద్వారాలో పేలుడు ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందన్న వార్తల మధ్య జర్మనీ ప్రభుత్వం ఎదుట భారత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రత్యక్ష సాక్షులిచ్చిన సమాచారం ప్రకారం గురుద్వారాలో వివాహ వేడుక జరుగుతూ ఉండగా ఈ పేలుడు సంభవించింది. వేడుకలకు దాదాపు 200 మంది హాజరు కాగా ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. ఈ వార్త విన్న వెంటనే ఇరాన్ పర్యటనలో ఉన్న విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అత్యున్నత స్థాయిలో చర్యలు తీసుకోవాలని జర్మనీలోని భారత రాయబార కార్యాలయానికి సూచించారు. ముఖానికి ముసుగు వేసుకుని నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి ఈ దాడికి పాల్పడ్డాడని ప్రాథమికంగా జర్మన్ పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.